ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అప్డేషన్ సేవలో ఎవరికైతే 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు లోపులున్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుందని కేంద్ర గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ద్వారా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా దేశం మొత్తం మీద కూడా 6 కోట్ల మంది పిల్లలకి దీని యొక్క లబ్ధి పొందుతున్నట్లు ఈ యొక్క ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. సో గతంలో ప్రస్తుతం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వారి యొక్క ఏలు ముద్ర కానీ కనుపాపులు కానీ సరిగ్గా ఉండవు, ఏర్పడవని ఒక కారణం చేత ఒక పేరు కానీ దానికి జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇంకా వేరే విధంగాటువంటి కొన్ని ప్రూఫ్లు ఫోటోగ్రఫీ ఇలాంటి ప్రూఫ్లు తీసుకొని ఆధార్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్స్ అప్డేషన్ చేయించుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాత మరొకసారి 15 సంవత్సరాల తర్వాత మరొకసారి బయోమెట్రిక్స్ అప్డేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నిబంధన. సో దీని వలన ఎవరైతే పిల్లల యొక్క పాఠశాల రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి తల్లికి వందనం ఇలాంటి పథకాలు కానీ లేదా డిపిటీ టైప్ ఇలాంటి పథకాలు అన్నీ కూడా ఈ యొక్క ఆధార్ అప్డేషన్ బయోమెట్రిక్స్ అప్డేషన్ వలన పొందడం జరుగుతుంది. సో దీని వలన అందరికి కూడా ఉచితంగా కేంద్ర గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉండారో త్వరబడి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలని కేంద్ర గవర్నమెంట్ కోరుతుంది. ఒకవేళ ఈ సంవత్సరం లోపల ఎవరైతే అప్డేట్ లేని పక్షంలో 125 రూపాయలు చెల్లించి వారి యొక్క ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో దీనిని ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.